అందరికీ నమస్కారం అండి. కులం, ప్రాంతం ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్న పరిమితులే కానీ భగవంతునికి ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. ప్రపంచంలో ఉన్న రూపాలన్నీ ఆయనవే. ఈ లోకంలోని మనుషులంతా కూడా ఆయన భక్తులే. అందుకు ఉదాహరణగా ఇప్పుడు మనం ఈ కథ తెలుసుకుందాము. బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో వారి సైన్యంలో కల్నల్ మార్టిన్ అనే ఒక అధికారి ఉండేవాడు. ఆయన ఇప్పుడు మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా అనే ప్రదేశంలో విధులను నిర్వహిస్తూ ఉండేవాడు. ఒకసారి మార్టిన్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళవలసిన పని పడింది. అక్కడ తిరుగుబాటు చేస్తున్న ఆఫ్ఘన్లను అణచివేయటానికి ప్రభుత్వం ఆయన్ని ఆదేశించింది. ఆయన తన సైన్యంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్న అక్కడ సైనికులతో వీరోచితంగా పోరాడాడు. నిత్యం పోరులో ఎంతగా తలమునకలై ఉన్న అగర్మాల్వాలో ఉన్న తన భార్యకు క్షేమ సమాచారాలు తెలియజేస్తూ ఉండేవాడు. కానీ కొద్ది రోజులు గడిచేసరికి ఆయన దగ్గర నుంచి లెటర్స్ రావటం ఆగిపోయింది. తన భర్త అసలు బ్రతికున్నాడో లేదో తెలియని మనోవేదనలో మార్టిన్ భార్య మునిగిపోయింది. ఒకరోజు లేడీ మార్టిన్ అగర్మాల్వాలో తిరుగుతుండగా ఒక శివాలయం నుంచి మంత్రాలు, శంఖనాదాలు వినిపించాయి. భర్త వియోగంలో ఉన్న ఆమెకు ఆ పవిత్ర శబ్దాలు ఊరటను అందించాయి. లేడీ మార్టిన్ స్థితిని గమనించిన ఆలయ పూజారులు ఆమె అంత దుఃఖంలో ఉండటానికి కారణం తెలుసుకొని ఆమె చెప్పిన సమాధానము విని 11 రోజుల పాటు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనుక జపిస్తే మృత్యుంజయుడైన శివుడు ఆమె భర్తను కాపాడతాడని సూచించారు. అప్పటి వరకు నిరాశలో మునిగిపోయిన లేడీ మార్టిన్ ఆ సూచన అమృతప్రాయంగా తోచింది. ఆమె పూజారులు చెప్పిన విధంగానే శివుణ్ణి ప్రార్థించసాగింది. సరిగ్గా 11వ రోజున ఆమెకు తన భర్త నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మా సైన్యాన్ని ఒక్కసారిగా పఠాన్లు చుట్టుముట్టారు. నలువైపులా దిగ్బంధనంలో ఉన్న మేము ఇక చావే గతి అనుకున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ పులిచర్మం ధరించి త్రిశూలం చేతపట్టిన ఒక భారతీయ యోగి మాకు అండగా నిలిచాడు. ఆయనను చూసిన వెంటనే శత్రువులు పరుగులు తీశారు. నేను మృత్యువుకు భయపడాల్సిన అవసరం లేదని, నా భార్య ప్రార్థనలను మన్నించి నన్ను రక్షించేందుకే అక్కడికి వచ్చానని ఆ యోగి నాతో చెప్పారు అని ఉన్న ఆ ఉత్తరాన్ని చూసి లేడీ మార్టిన్ నోట మాట రాలేదు. కల్నల్ మార్టిన్ యుద్ధభూమి నుంచి క్షేమంగా తిరిగి రాగానే ఇక్కడ జరిగిన విషయమంతా ఆయనకు చెప్పింది. అప్పటి నుంచి వారిద్దరూ శివభక్తులుగా మారిపోయారు. ఆ శివాలయాన్ని అభివృద్ధి చేయాలని తలపెట్టారు. బైజ్నాథ్ మహాదేవ్ పేరుతో ఉన్న ఆ శివాలయము నిజానికి ఎప్పుడో 13వ శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అలాంటి విశిష్టమైన దేవాలయాన్ని మార్టిన్ దంపతులు పునరుద్ధరించాలని అనుకున్నారు. అప్పట్లోనే 15,000 రూపాయలను ఆలయానికి విరాళంగా అందించారు. ఆ విరాళాన్ని స్థానికుల సహకారం తోడై మధ్యప్రదేశ్లోని అద్భుతమైన శివాలయాలలో ఒకటిగా అగర్మాల్వా బైజ్నాథ్ ఆలయం నిలిచింది. మార్టిన్ దంపతుల కథ నిజమేనని నిరూపించేందుకు ఇప్పటికీ అక్కడ ఆలయంలో వారి విరాళం గురించిన శిలాఫలకం కనిపిస్తూ ఉంటుంది.